హలో హాయ్ అందరికి. టుడే అయితే నేను కపుల్ అవుట్ఫిట్స్ చూపించేస్తాను రండి. ఇదైతే నేను చాలా ఇష్టంగా స్టిచ్ చేపించుకున్నాను అనమాట. మా బేబీ అన్నప్రసన్నకి, నాకు, మా హస్బెండ్ కి అండ్ మా బేబీకి. ఫస్ట్ అయితే నేను మా బేబీ అవుట్ఫిట్ చూపించేస్తాను. ఇది వచ్చేసి బుజ్జి కుర్తా. చూడండి అసలు ఎంత మంచిగా స్టిచ్ చేపించానో. నేను చెప్పినట్టే వాళ్ళు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే నాకు ఇచ్చేసారు వాళ్ళు. నేనైతే ఇది శారీ తీసుకొని కుట్టించాను అనమాట. నేనైతే మెటీరియల్ తీసుకుని హడావిడి చేసేద్దామని చెప్పి అయితే నేను స్టిచ్ చేయించలేదు. అండ్ ఇది వచ్చేసి ధోతి. చూడండి ఎంత బుజ్జి ధోతి, ఎంత మంచిగా స్టిచ్ చేశారో. నేనైతే ఈ గోల్డెన్ లేస్ సపరేట్ గా తీసుకున్నాను అనమాట. వాళ్ళు చెప్పినన్ని మీటర్స్. మా బేబీకి, మా హస్బెండ్ ఇద్దరు ధోటీస్ మ్యాచింగ్ ఉండాలి కదా, అందుకే నేను మీటర్స్ తీసుకొని ఇలా వేపించాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ నాకు కావాలని చెప్పి. ఇది వచ్చేసి మా వేదమ్మ అవుట్ఫిట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నా అవుట్ఫిట్ చూపించేస్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంకొక శారీ. నేను 2 శారీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. నేనైతే అంచు ఉంది కదా, నాకు ఇట్లా హ్యాండ్స్ కి కావాలి అని చెప్పి ఇట్లా వేపించుకున్నాను అనమాట. అంచు వచ్చేసి అండ్ బుట్ట హ్యాండ్స్ అయితే నేను పెట్టించుకున్నాను. అండ్ హడావిడిగా వర్క్ చేసి అయితే నేను ఏమీ స్టిచ్ చేయించలేదు. జస్ట్ పాట్ నెక్ పెట్టి ఈ థ్రెడ్స్ పెట్టించుకున్నాను అనమాట. జస్ట్ సింపుల్ గా అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం ఇంత కాస్ట్ పెట్టి మనం వర్క్ చేయించుకొని హెవీ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటాము. కానీ వన్ టైమే మనం వేసుకుంటాం అనమాట. నేను ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా స్టిచ్ చేయించుకున్నా కానీ ఓన్లీ వన్ టైమే వేసాను. మళ్ళీ అయితే ఇంతవరకు నేను అసలు అవుట్ఫిట్ అసలు నేను వేసుకోలేదు. కంపల్సరీ ఈసారి ఏమైనా ఫంక్షన్ కానీ పూజలు కానీ ఉంటే వేసుకోవాలి అని అనుకుంటున్నాను. మరి ఏమైందో చూద్దాం. అండ్ ఇది వచ్చేసి లంగా అన్నమాట. లంగా కూడా అంతే, నేను చాలా సింపుల్ గా స్టిచ్ చేపించేసాను. బోర్డర్ ఉంటుంది కదా, నేనైతే ఈ బోర్డర్ అనేది ఇట్లా కిందకి ఇట్లా వచ్చేలాగా నాకు కావాలి స్టిచ్చింగ్ అని చెప్పి నేనైతే ఇట్లా స్టిచ్ చేపించుకున్నాను అనమాట. కలంకారీ ట్రెండ్ వచ్చేసి. అండ్ ఇప్పుడు ట్రెడ్స్ సైడ్ లో ఫ్యాషన్ అయిపోయింది కదా, అందుకే నేను ఇట్లా పిల్లో ట్రెడ్స్ పెట్టండి అని చెప్పి నేనైతే వాళ్ళకి డిజైన్ కూడా వేసి చూపించి నాకు ఇట్లా కావాలి అని చెప్పి నేను స్టిచ్ చేపించుకున్నాను. అండ్ థ్రెడ్స్ ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కదా, అందుకే నేనైతే పిన్స్ పెట్టించుకున్నాను అనమాట. నడుము దగ్గర పిన్స్ ఒకవేళ ఏమన్నా టైట్ అయినా గానీ అట్లా ఉంటే ఇప్పుడు తీసుకోవచ్చు అన్నట్టు జిప్ అయితే పెట్టించుకున్నాను. ఇది వచ్చేసి లంగా. అండ్ నేను ఏమనుకున్నాను అంటే, ఈ కలర్ ఉంది కదా, ఇది నేను వచ్చేసి ఓని తీసుకొని ఇక్కడ గోల్డెన్ కలర్ వేపించాను కదా వీళ్ళకి నెక్ కి ధోతి ప్యాంట్ కి, అందుకే నేను గోల్డెన్ కలర్ లేస్ తీసుకొని జార్జెట్ పింక్ కలర్ ది తీసుకొని నేను అట్లా అంచుకు అట్లా వేపిద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ మొత్తం ఒకటే అయిపోతుంది, నేను కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అని చెప్పి నేనైతే డార్క్ పోనీ అయితే తీసేసుకున్నాను పింక్ కలర్ ది. ఇది వచ్చేసి నాకు 1000 రూపీస్ చెప్పారు, కానీ బార్గెయిన్ చేసి నేను 850కి అట్లా తీసుకున్నాను అనమాట. కట్ వర్క్ చున్నీ. చూడండి ఎంత బాగుందా అసలు. ఈ చున్నీ వచ్చేసి మంచి లుక్ అయితే వచ్చింది. నేను ఈ అవుట్ఫిట్ వీడియో అండ్ మా పిక్స్ అయితే నేను వీడియో ఎండ్ లో ట్యాగ్ చేసేస్తాను. చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూస్తే ఈ అవుట్ఫిట్స్ మీరు ఫుల్ గా చూసి ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ వచ్చేసి మా హస్బెండ్ అవుట్ఫిట్ చూపిస్తాను. ఇది వచ్చేసి సేమ్ మా బాబుకి ఎట్లా కుట్టిపించానో సేమ్ మా హస్బెండ్ కూడా అట్లానే అన్నమాట. సేమ్ అట్లానే నెక్ కి గోల్డెన్ కలర్ లేస్ వేపించాను. అలాగే ధోతికి కూడా నేను అట్లానే వేపించాను అనమాట. ప్యాంట్ కూడా వచ్చేసి మొత్తం. అండ్ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ కూడా నేను అడిగి పెట్టించుకున్నాను అనమాట. పింక్ కలర్ క్లాత్ తో నాకు ఇట్లా కావాలి బటన్స్ అంటే సేమ్ అట్లానే వాళ్ళు స్టిచ్ చేశారనమాట. అండ్ ఈ ధోతిది ఉంది కదా ప్యాంట్, ఇది నేను సపరేట్ గా తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్ సపరేట్ గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇది లంగాకి వచ్చేసి బోర్డర్ పింక్ వచ్చింది కదా, అందుకే నాకు దీనికి మ్యాచింగ్ వాళ్ళు ఇద్దరు ధోతి సేమ్ ఉండాలని చెప్పి నేనైతే ఈ క్రేప్ క్లాత్ తీసుకున్నాను అనమాట. వాళ్ళు చెప్పారు ఇద్దరికి కలిపి ఇన్ని మీటర్స్ అని చెప్పారు. నేను అప్పుడు అన్ని షాప్ కి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన మీటర్స్ అయితే తీసేసుకున్నాను. యాక్చువల్లీ కాటన్ తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ నాకు అనిపించింది కాటన్ అనుకో మళ్ళీ మనం వాష్ చేసేసరికి ముడత వచ్చేస్తది, లేకపోతే ఆ ఏమన్నా చిరుగుతుందేమో అని ఆలోచించి, క్రేప్ అనుకో కొంచెం వాషింగ్ పడ్డగా నలగదు కదా అని ఆలోచించి నేనైతే క్రేప్ మెటీరియల్ అయితే తీసుకొని అయితే ధోతీస్ ఇద్దరికి ఇట్లా కుట్టించాను అనమాట. అండ్ బార్డర్ కూడా సేమ్ మా బాబు చేపించినట్లే క్లాత్ తీసుకొని లేస్ తీసుకొని అయితే వేపించేశాను. నేనైతే ఎందుకు ఇట్లా ధోతి కుట్టించాను అంటే రీజన్ ఉంది. కాటన్ తీసుకోమని అనుకున్నాను, నేను కాటన్ క్లాత్ తీసుకొని కుట్టిద్దామని చెప్పి. కానీ కాటన్ అనుకో మళ్ళీ వాష్ చేయగా నలిగిపోయి మనకి ఇట్లా కుచ్చులుగా కనిపించదు అనమాట. చూడండి ఎంత మంచిగా వాష్ పడ్డా కానీ కుచ్చులు ఎట్లా కనిపిస్తున్నాయో. అందుకే నేనైతే ఈ ధోతి మంచిగా నీట్ గా కనిపిస్తాకైతే నేనైతే క్రేప్ క్లాత్ అయితే తీసుకొని నేను ఇద్దరికి
ఈ ధోతీస్ అయితే కుట్టించాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి మెటీరియల్ కాదు, అస్సలు కాదు. మెటీరియల్ అని మీరు అనుకొని ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి, ఎందుకంటే ఇది మెటీరియల్ కాదు, శారీస్ అన్నమాట. నేను యాక్చువల్లీ ఫస్ట్ నాకు అవుట్ఫిట్ కోసం సెలెక్ట్ చేసుకున్నాను శారీ. సేమ్ ఇదే శారీ నాకు నా హస్బెండ్ కి నా బేబీకి కావాలి అని చెప్పి అక్కడ షాప్ లో అడిగాను. కాకపోతే ఇది కలంకారీ ట్రెండ్ కదా, ఓన్లీ సింగిల్ పీసెస్ శారీస్ అంట. అందుకే నాకు ఒక్క పీసే నాకు దొరికింది. సేమ్ నాకు మ్యాచింగ్ ఉండాలని చెప్పి వైట్ లోనే వాళ్ళకి నేను ఇంకా ఇది సెలెక్ట్ చేశాను అనమాట. వైట్ లో కొంచెం ఫ్లవర్స్ ఉన్న కలంకారీ ట్రెండ్ లోకి వెళ్ళిపోయి నేను ఈ శారీ అయితే వాళ్ళ కోసం తీసుకొని నా హస్బెండ్ కి నా బేబీకి 1 శారీ సరిపోయింది. నాకు మొత్తం ఒక శారీ అయితే సరిపోయింది, ఎందుకంటే లంగా వచ్చేసి చాలా పెద్దగా కావాలి కదా మనకి. అందుకే ఒక శారీ మొత్తం నాకు సరిపోయింది అనమాట. అండ్ శారీ వచ్చేసి అయితే 1500-1600 చెప్పారు. కలంకారీ ట్రెండ్ కదా, నేను వాళ్ళని బార్గెన్ చేసి ఫైనల్ అయితే 850కి అట్లా తీసేసుకున్నాను అనమాట ఈచ్ శారీ. అండ్ లైనింగ్ వచ్చేసి నేను లోపల క్రేప్ వేయించలేదు, ఎందుకంటే గుచ్చుకుంటది కదా, అందుకే నేనైతే కాటన్ లైనింగ్ తీసేసుకున్నాను. మా ముగ్గురికి కాటన్ లైనింగ్ తీసేసుకొని అయితే నేను స్టిచ్చింగ్ ఇచ్చేసాను అనమాట. స్టిచ్చింగ్ కూడా చాలా నేను చెప్పినట్టుగానే కుట్టారు, అసలు అంత మంచిగా స్టిచ్ చేసి ఇచ్చారు. మా అన్న ప్రసన్న వీడియోస్ లో గానీ ఫొటోస్ లో గానీ అందరూ మీ అవుట్ఫిట్స్ బాగున్నాయి అని చెప్పి నాకైతే కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఫస్ట్ టైం పెళ్ళయ్యాక నేను కుట్టించుకున్నాను అనమాట అవుట్ఫిట్స్, ముగ్గురికి ఒకేలాగా ఉండాలని చెప్పి నా ఐడియాలజీతో వెళ్ళిపోయి నేనైతే స్టిచ్ చేయించుకున్నాను. సో మీకు కూడా ఇలా ఈ అవుట్ఫిట్స్ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కంపల్సరీ నాకు కామెంట్ చేసేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వెళ్ళిపోయాను, ఎందుకంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నా గానీ మనకి యూజ్ ఉండదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడు మన బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసుకుంటారు కదా, అలాగే నేను కూడా అలా వెళ్ళిపోయి తీసేసుకొని ఒక టోటల్ స్టిచ్చింగ్ మొత్తం మెటీరియల్ లైనింగ్ తో కలిపి నాకు ఒక 5K లో అయిపోయింది మొత్తం ముగ్గురు అవుట్ఫిట్స్ అయితే. కానీ మీ అందరికీ నచ్చితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. ఫస్ట్ వెళ్ళిపోయి సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.